హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అమ్మ చేతి రుచి. అమ్మ చేతి రుచిలో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ పుల్టా అండి. మేము అయితే ఎగ్ పుల్టా అని అంటాము, గుడ్డు పుల్టా. ఈ గుడ్డు పుల్టా తయారు చేసుకోవడానికి ఐరన్ కడాయి అయితే సూపర్గా ఉంటుంది. ఐరన్ కడాయిలో ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగును వేసుకొని ఇలా కలుపుకుంటూనే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో సాల్ట్ కానీ ఇంకేమీ యాడ్ చేయడం లేదు, ఓన్లీ ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 6 లేదా 7 గుడ్లు వరకు కూడా ఇందులోకి వేసేసుకోండి. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతోటి కలుపుకుంటూ పొడి పొడిగా అయ్యేంత వరకు ఈ ఎగ్ని ఫ్రై చేసుకుంటూ ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఈ ఎగ్ ఫ్రైని ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఒకవేళ కలుపుకోవడం మానేస్తే ఒక వైపునే మాడిపోతుందండి. ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు ఎగ్ ఫ్రైని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ ఎగ్ ఫ్రైలో పచ్చికారం అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ ఏ విధంగా అయితే రోస్ట్ చేస్తారో ఆ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మరి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు లాస్ట్లో వేసుకోవడం వలన స్మెల్ సూపర్గా ఉంటుంది. బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఐరన్ కడాయిలోంచి స్టీల్ కడాయిలోకి లేదంటే స్టీల్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. ఈ బండిలోనే ఉంచేస్తే కలర్ చేంజ్ అయిపోతుందండి, అందుకే నేను స్టీల్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్